హైదరాబాద్ బాచుపల్లిలోని కేఎల్ యూనివర్సిటీలో అకాడమిక్ ఇయర్ మెరిట్ విద్యార్థుల కోసం 100 కోట్ల స్కాలర్షిప్లను ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించిన బ్రోచర్ను మంత్రి గడ్డం వివేక్తో కలిసి డైరెక్టర్లు, ప్రిన్సిపల్ ప్రారంభించారు. పేద మెరిట్ విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన 100 కోట్ల స్కాలర్షిప్ నిర్ణయాన్ని మంత్రి వివేక్ అభినందించారు. నేర్చుకున్న చదువుతో పాటు క్రమశిక్షణతో మెలిగి ఉన్నత స్థాయికి చేరుకోవాలని మంత్రి వివేక్ హితవు పలికారు. విద్యార్థులకు స్కిల్స్ డెవలప్ చేసేందుకు ఒక్కో ఇన్స్టిట్యూట్కు ప్రభుత్వం 25 లక్షల రూపాయలను మంజూరు చేస్తోందని మంత్రి వివేక్ చెప్పారు. కేఎల్ యూనివర్సిటీకి రావడం జరిగింది. చాలా సంతోషం. ఇంత మంచి యూనివర్సిటీ, ఇంత మంచి క్యాంపస్ని విజిట్ చేయడం. ప్రత్యేకంగా ఈరోజు కేఎల్ యూనివర్సిటీ ఏదైతే స్కాలర్షిప్స్ ఇస్తున్నారో, మంచిగా చదువుకున్న వాళ్ళకి, మంచి రిజల్ట్స్ తీసుకొచ్చే వారికి ఒక ప్రోత్సాహంగా ఈ స్కాలర్షిప్ స్కీమ్ ఈరోజు అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఇంటరాక్షన్ విత్ ద స్టూడెంట్స్, దీంట్లో కూడా నేను చెప్పింది అదే, డిసిప్లిన్, వాల్యూస్, ఏ పని తీసుకున్నా కానీ ప్యాషనెట్గా చేయడం, హార్డ్ వర్కింగ్, టీమ్ వర్క్, అందరితో కలిసి ఎట్లా చేయాలి. ఎందుకంటే వచ్చే రోజులలో ఏ ఉద్యోగంకి పోయినా కానీ ఇవన్నీ కూడా అవసరం. ఒక సక్సెస్ఫుల్గా టాప్ లెవెల్లో రీచ్ కావాలంటే విద్యార్థులందరూ కూడా ఇదే సమయంలో ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. ఇది ఒక మంచి అవకాశం. వీళ్ళందరూ కూడా ఈ కాలేజ్ టైంలో ఏం నేర్చుకుంటారో అదే వాళ్ళ ఫ్యూచర్ ఉంటుంది. ఎందుకంటే ఈ టైంలోనే మైండ్ అంతా సెట్ అయిపోతుంది. సో అన్ని మంచి పనులు, మంచి ఆలోచనలు ఇవన్నీ కూడా మన ఇలాంటి యూనివర్సిటీస్లో విద్యార్థులు నేర్చుకోవచ్చు. సో ప్రత్యేకంగా కేఎల్ యూనివర్సిటీకి రావడము, ఇక్కడ స్టూడెంట్స్తో మాట్లాడడం చాలా సంతోషం. దేశం మొత్తం ఇంతమంది రాశారు. అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో చదువుకున్న విద్యార్థి, మన విద్యార్థి ఈ రోజున మనం చాలా గొప్పగా ప్రౌడ్గా చెప్పుకోవచ్చు. యాపిల్ కంపెనీ ఆపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత మొట్టమొదటి విద్యార్థి సెలెక్ట్ అయ్యాడు తెలంగాణ నుంచి అంటే మన కేఎల్ విద్యార్థి. 75 లక్షల ప్యాకేజ్ సెలెక్ట్ అయ్యాడు. ఆ విద్యార్థి నగీనగర్ క్యాంపస్ స్టూడెంట్. అతను ఈ రోజున యాపిల్ కంపెనీ అంత పెద్ద కంపెనీలో 75 లాక్స్ ప్యాకేజీ పనిచేస్తున్నా, అతి ముఖ్యమైన మిగతా విద్యార్థులు 50 లక్షలకి, 60 లక్షలకి, అలాగే 30 లక్షలకి, 25 లక్షలకి ప్యాకేజీలు వచ్చిన మన తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే డెవలప్ చేసిన ఐటీ ఇండస్ట్రీ ఏ విధంగా డెవలప్ అవుతుంది, ఈ విధంగా అన్నిటికీ మనం ఎంత సపోర్ట్ చేస్తున్నాము, పిల్లలకి ఎంత నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటున్నారు. హైదరాబాద్ క్యాంపస్ లో 400 స్టూడెంట్స్ ఈ ఏఈ పర్సెంటైల్ అండ్ కేఏ టాప్ ర్యాంకర్స్ ద్వారా 100% కన్సెషన్ జరుగుతుంది. అధికారులకి, డీన్స్ కి, ప్రిన్సిపాల్స్, డైరెక్టర్స్ కి అందరు కూడా శుభోదయం. ఈరోజు మన కేఎల్ హైదరాబాద్ అధికారులకి, డీన్స్ కి, ప్రిన్సిపాల్స్, డైరెక్టర్స్ కి అందరు కూడా శుభోదయం. మీరు క్లాప్స్ కొట్టాలి. మీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు, మీ నెక్స్ట్ తోటి స్టూడెంట్స్ ప్రోత్సహించాలి. అదే కోరుకునేది. నాగ శివ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉన్నాయి సార్. దానివల్ల
పేరెంట్స్ కూడా వచ్చారు సార్, ఒక 2 స్టూడెంట్స్ సంబంధించి. హైదరాబాద్ క్యాంపస్లో 400 స్టూడెంట్స్ ఈ ఏఈ పర్సంటైల్ అండ్ KA-AAA టాప్ ర్యాంకర్స్ ద్వారా 100% కన్సెషన్ 10 lakhs